ఈరోజు స్పెషల్ వాక్యము మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. ఫాస్ట్గా చదవండి ఎవరన్నొకరు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండల దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుడితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోనుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్నం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లములను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనిను. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అను మాట మీరెన్ననూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్నములో నుండి బయలుదేరి బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును అండ్ ఈ రోజు నుండి నెక్స్ట్ సండే దాకా ఏమని పిలుస్తారు అనండి ఒకసారి. హోలీ వీక్ అంటారు. ఓకే, ఈ విషయంలో ఈ రోజు నుండి ఆ రోజు దాకా హోలీ వీకా అవునా కాదా పక్కన పెడితే, ఎగ్జాక్ట్గా ఇదే వీకా కాదా అనేది పక్కన పెడితే, ఒక హోలీ వీక్ అయితే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా సంఘాల్లో మటల ఆదివారం అని, ఇంకో విషయం చెప్పాలంటే ఆల్మోస్ట్ అన్ని సంఘాల్లో ఈ గాడిద గురించే మాట్లాడుకుంటారు, ఈ గాడిద గురించే ఆలోచిస్తారు. సో ఈ గాడిద గురించిన ధ్యానమే మనం కూడా కొనసాగిద్దాం అన్ని సంఘాలతో పాటు అందరితో కలిసి మనం. బట్ ఏదేమైనా కూడా ఆ గాడిదను గురించిన వర్తమానం, ఆ గాడిదను గురించిన ప్రత్యక్షత, ఆ గాడిదను గురించినటువంటి వాక్య భాగాన్ని ఈరోజు మనం నేర్చుకొని గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గాడిద ఎందుకు ఇక్కడ పట్టణంలోకి ఆయన బెత్ఫగే అనే ఒక విలేజ్కి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది ఒలీవ కొండకి ఒక పక్కన, బేతనియా ఇంకొక పక్కన ఉన్నట్టుగా చూస్తాము. అయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. అక్కడ వ్రాయబడిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి వచనంలో, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే, ఆ పట్టణంలోకి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. తర్వాత వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. తర్వాత వాటిని విప్పి, కట్లు విప్పి వాటిని విప్పి తోలుకొని రండి. తర్వాత చూడండి ఒకసారి నెక్స్ట్ వచనం.
ఎవడైనాను మీతో ఏమైనాను అనినే అడల, ఎవరన్నా ఆటంకపరిస్తే అడ్డం వస్తే ఏంటి అని అడిగితే అవి చెప్పండి ఒకసారి, మాట్లాడాలి. అవి ప్రభువునకు కావలసి ఉన్నవి అని చెప్పవలను. తర్వాత వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఒక్కసారి, ప్రవక్తలు చెప్పబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగాను. అంటే ఈ మాట గురించి ఆల్రెడీ ప్రవక్తలు చెప్పారు అని రాస్తుంది. ఇంతకీ ఏ ప్రవక్త చెప్పాడు? ఇది ఇలా జరుగుతుందని ఏ ప్రవక్త చెప్పాడు? దేన్ని పడితే దానికి యెషయా అనకండి, అన్నీ యెషయా అని చెప్పలేదు. ఇంకా వేరే ప్రవక్తలు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి అది చూద్దాం. జకర్యా గ్రంథము 11వ అధ్యాయం, 9వ వచనం చదువుతాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సో ఇక్కడ ఒక సందర్భాన్ని ఒక పిక్చర్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. యేసుప్రభు శిష్యులు ఆ యొక్క గ్రామంలోకి వెళ్ళారు, ఆ ఊర్లోకి వెళ్ళారు. వెళ్ళగానే వారికి కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల, ఇవి రెండింటిని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చారు. తీసుకురాగానే ఏం జరిగిందట? గాడిద పిల్లని తీసుకురాగానే ఏం జరిగింది? ఎవరు మాట్లాడలేదు. తర్వాత ఏం జరిగింది? చదివాం కదా ఇప్పుడు. గాడిద పిల్ల తీసుకురాగానే గాడిద మీద ఎక్కాడా? ఏమని వస్తుంది అక్కడ? అయ్యో మాట్లాడరు. ఏదో లోపల అనుకుంటున్నారు, నాకేం వినపట్లేదు. బట్టలు తీసి దాని మీద వేశారు, వస్త్రములు తీసి దాని మీద వేశారు. దేని మీద అనాలి ఒకసారి? గాడిద మీద వస్త్రాలు వేశారు. వేయగానే ఆయన దేని మీద ఎక్కాడని రాస్తుంది? చదవండమ్మా. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండి. దేని మీద కూర్చున్నాడు? గాడిద మీదనా బట్టల మీదనా? గాడిద మీద వేయబడిన బట్టల మీద కూర్చున్నాడు. ఈ కూర్చోగానే నెక్స్ట్ ఏమైందో తెలుసా? ప్రజలందరూ అలాగే చేశారట. అంతేకాదు, అప్పుడు వాళ్ళందరూ కేకలు వేయడం మొదలుపెట్టారు. తర్వాత చదువు ఒకసారి నెక్స్ట్ మాట. ఈ సీన్ని అర్థం చేసుకోండి ఫస్ట్. జన సమూహములు, ఒకరు కాదు ఇద్దరు కాదు, జన సమూహములు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జన సమూహము అంటేనేమో సింగులర్, సమూహములు అంటే ప్లూరల్, అనగా చాలా, అంటే ఒక్కొక్క గ్రూప్ అని అర్థం. అన్ని గ్రూపులు కలిసి వచ్చాయి. తర్వాత తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. తర్వాత అప్పుడు ఇంకా నెక్స్ట్ వచనం, జనసమూహములలో అనేకులు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, అంటే ఆయన మధ్యలో ఉన్నాడు అని అర్థం. ముందు కొంతమంది వెళ్తున్నారు, వెనకాల ఉన్నారు, మొత్తం మధ్యలో ఈ గాడిద మీద ఆయన ఊరేగుతూ వస్తూ ఆయన అంటే ఒక విజయోత్సవం కనిపిస్తూ ఉంది. ఆ విజయోత్సవంలో వాళ్ళు అంటున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారు. యాక్చువల్గా దావీదు కుమారునికి జయము అనే చోట కింద ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, హోసన్నా అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి అన్నమాట, కొంచెం గట్టిగా హోసన్నా అని అరుస్తున్నారు వాళ్ళు. ఇంతకీ హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అంటే అర్థం ఏంటి? ఇందాకేదో అనుకున్నట్టున్నాగా, సేవ్ మీ నవ్, ఇప్పుడే నన్ను రక్షించు అని అర్థం. ఇప్పటికిప్పుడు నన్ను రక్షించు అని అర్థం హోసన్నా అంటాం. బాగా గమనించండి ఒకసారి. ఇది ఒక ఏమంటామంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీ ఊర్లో కానీ, మీరు ఉండొచ్చిన ఊర్లో కానీ,
లేదా మీ సొంత ఊరిలో కానీ హైదరాబాద్లో కానీ ఇలా ఎప్పుడైనా జరగడం చూసారా? ఒక గాడిదని తీసుకొచ్చి గాడిద మీద ఒక ఆయన కూర్చోబెట్టి, లేకపోతే బట్టలు వేసి, లేకపోతే దారి పొడుగున బట్టలు పరిచి ఆయన వెళ్తూ ఉంటే దావీదు కుమారుడా జయం అని చెప్పొచ్చా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక విషయాన్ని ఎప్పుడైనా సరే బైబిల్ మనం చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జూయిష్ పర్స్పెక్టివ్ అనండి ఒకసారి. యూదుల దృక్కోణంలో, యూదుల చూపులో దాన్ని చూడాలి. లేకపోతే నీకేం అర్థం కాదు, మనకేం అర్థం కాదు. ఏంటి ఆ చూపు, ఎలా చూడాలి అంటే బాగా గమనించాలి ఒకసారి. ఈ బట్టలు పరచడం అనేది కల్చరల్ యాక్ట్, అది సంప్రదాయ సంబంధమైనటువంటి ఒక యాక్ట్ అది. తర్వాత దావీదు కుమారునికి జయము హోసన్న అని పలకడం, కేకలు వేయడం, జయధ్వానాలు చేయడం, వీటన్నిటి యొక్క అర్థం ఏంటి? ఫస్ట్ ఆ పిక్చర్ ఏంటి అర్థం కావాలి. పిక్చర్ ఏంటి అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, ఆయనను మెస్సయాగా గుర్తించారు. ఒకటి, ఆయనను వారు ఎదురు చూస్తున్నా, వారు కోరుకున్నా, వారు ఆశపడుతున్నటువంటి మెస్సయ ఈయనే అని జనసమూహం అంతా గుర్తించింది. ఒకటి, గుర్తించడమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ని రాజుగా గుర్తించినట్టుగా అర్థం. ఓకే, ఇలా బట్టలు పరచడం అంటే అర్థం ఏంటో జస్ట్ మీకు కల్చరల్ యాక్ట్ అని చెప్పాను కదా. కల్చరల్ యాక్ట్స్ అని కొన్ని ఉంటాయి. అనగా కల్చరల్గా, సంప్రదాయకంగా ఇది ఇలా చేశారు, అలా ఎందుకు చేశారంటే ఒక కారణం ఉంటుంది. ఆ సంప్రదాయం అక్కడే ఉంటుంది, ఆ ప్రాంతంలోనే ఉంటుంది, ఆ వారి మధ్యలోనే. అలాగే ఈ కల్చర్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తారు. 2వ రాజుల గ్రంథం చదవండి ఒకసారి. 2 Kings 9:13, 9వ అధ్యాయం 13వ వచనం. యేహూ బయలుదేరి, చూడండి ఒకసారి అమ్మ, 13 కాకుండా 11 చదువు, 11 నుంచి చదువు. యేహూ బయలుదేరి తన యజమానుని సేవకుల యొద్దకు రాగా, యేహూ బయలుదేరి తన యజమానుని సేవకుల దగ్గరికి వచ్చాడు. ఒకడు ఏమి సంభవించినది? ఆ వెర్రివాడు నీ యొద్దకు వచ్చిన హేతు ఏమని అతన్ని అడుగగా, అతడు వానిని వాని మాటలు మీరు ఎరిగి ఉన్నారని చెప్పాను. తర్వాత అదంతయు వట్టిది, జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడిట్లనెను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. నేను నిన్ను రాజుగా చేశానని యెహూ నువ్వు రాజుగా, ఇశ్రాయేలుకు రాజుగా నిన్ను నియమిస్తున్నానని చెప్పి దేవుడు చెప్పాడని చెప్పాడు. ఎలీషా యొక్క శిష్యుడైన ప్రవక్త అయిన ఆ ప్రవక్త ఎప్పుడైతే ప్రవచించాడో, చూడండి ఒకసారి 13వ వచనం. ఇదిగో ఇతడు అభిషిక్తుడు, ఇతడు ఇశ్రాయేలుకి రాజు అని చెప్పగానే 9:13 చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి పదాలని గమనించండి, ఆ పదజాలాన్ని గమనించండి. అంతటా వారు అతి వేగిరముగా అన్నట్టు ఒకసారి మాట, నాట్ జస్ట్ ఇమీడియట్లీ, ఇంకా చాలా ఇమీడియట్లీ, వెరీ వెరీ ఇమీడియట్లీ అనమాట. సో అంటే అంత ఇంకా తొందరగా చేసేసారు. వెంటనే అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించింది. ఇది ఇక్కడ ఎలాగైతే రాసుందో అంటే అలా చేయాలని వాళ్ళకి ముందే తెలిసి ఉంటుంది కదా. ఓ మా రాజుని ఇలా, ఓకే, ప్రవక్త అంటే దేవుడు అభిషేకించాడు, ఇతడు రాజై ఉన్నాడని ప్రకటించబడగానే, ప్రవక్త చేత ప్రవచింపబడగానే వెంటనే చేసిన పని అంటే దేవుడు అతన్ని రాజు అని నిర్ణయించాడు. ఇప్పుడు ప్రజలు అతన్ని రాజుగా ఏం చేయాలి? అంగీకరించాలి. ఓకే, దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి? మా రాజు నువ్వే అని అంగీకరించాలి. బాగా గమనించండి ఒకసారి. దావీదును అభిషేకించినప్పుడు ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? దావీదును అభిషేకించినప్పుడు ఆడియన్స్ ఎంతమంది ఉన్నారు? ఏమో పాస్టర్ గారు మేము లెక్క పెట్టలేదండి, మాకు తెలియదండి. ఆ ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు అక్కడ. ఈవెన్ ఆ ఫ్యామిలీలో కూడా ఆయనకు మంచి పేరు లేదు. దావీదు ఫ్యామిలీలో కూడా దావీదుకి మంచి పేరు లేదు. కానీ సమస్త ఆ యొక్క దేశమంతటికి ప్రవక్త అయినటువంటి సమూయేలు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు వచ్చి ఇదిగో దావీదును రాజుగా అభిషేకించగానే ఈవెన్ అభిషేకించే టైంకి ఆ తల్లిదండ్రులకు కానీ లేకపోతే అక్కడ ఉన్న ఆ యొక్క వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా గుడ్ ఒపీనియన్ లేదు ఆయన మీద. ఒకవేళ ఉంటే ముందే వచ్చి నిలబెట్టేవారు. ఈయన మాకు వద్దులే అని దూరం పెట్టారు ఆయన్ని. అలాంటి వాడు దావీదు. విషయం ఏంటంటే
మరి రాజయ్యాడు కదా. మరి ఉదాహరణకి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని కూర్చోబెట్టి దేవుడు పైనుంచి ఒక స్వరం పంపించి గట్టిగా ఉరిమి ఒక స్వరం వచ్చి, ఇదిగో దావీదు కుమారుడు యెష్షయి కుమారుడే దావీదు ఇక నుంచి మీకు రాజుగా ఉంటాడు అని ప్రకటిస్తే బాగుంటుంది కదా. అలా అభిషేకించడం జరుగుతుందా? జరగదు. అభిషేకము అనేది అనగా ప్రైవేట్గా జరుగుతుంది, పబ్లిక్గా జరగదు. దావీదును అభిషేకించే టైంకి తనను ద్వేషించే కుటుంబం తప్ప ఎవరు లేరు అక్కడ. మరి అభిషేకించిన తర్వాత ఆ రోజు నుంచి రాజు అయిపోతాడా? ఇక ఆ రోజు నుంచి ఓ తల మీద ఒక కిరీటం పెట్టుకొని చేతిలో కత్తి పట్టుకొని లేకపోతే ఇంకేదో ధరించేసి ఇక నుండి నేను మీకు రాజు అని చెప్పుకుంటూ తిరుగుతాడా? అలా తిరిగితే ఏమంటారు? కానీ విషయం ఏంటంటే బాగా గమనించండి ఒకసారి, యూనో ఇది గుర్తుపెట్టుకోవాలి. డెమోక్రసీలో ఎవరు రాజు అనేది ఎవరు నిర్ణయిస్తారు? డెమోక్రసీ అంటే ఏందని అడగండి. ప్రజలందరూ కలిసి రాజు, ఈయన మా రాజు అని ఎన్నుకుంటాం కదా. గమనించండి. థియోక్రసీ అనండి ఒకసారి. థియోక్రసీ అంటే దేవుడే అక్కడ దేవుడు ఎన్నుకుంటాడు రాజు. ఓకే, థియోస్ అంటే గాడ్ అని అర్థం, దేవుడు. థియోక్రసీ అంటే దేవుడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుని రాజ్యం అనే దాంట్లో ఎలా ఉంటుందంటే డెమోక్రసీయా థియోక్రసీ అని అడిగితే రెండు మిక్స్ అయి ఉంటాయి, కలిసి ఉంటాయి. డెమోక్రసీ ప్లస్ థియోక్రసీ ఈజ్ ఈక్వల్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో దేవుడు ఒక మనిషిని ఎన్నుకుంటాడు. ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, ఇదిగో పేరు పెట్టి పిలిచాడు, ఆ పలానా పేరు నా పేరు పెట్టి పిలిచి ఇక నుండి నువ్వు నా సేవ చేయాలని పిలిచాడు. సో నేను అన్నీ వదిలిపెట్టి వచ్చాను. రాగానే వచ్చి అందరూ వచ్చి కూర్చుంటారా? నన్ను పిలిచాడన్న సంగతి అందరికీ ఎలా తెలుస్తుంది? బాగా గమనించండి ఒకసారి. పిలిచిన దేవుడు ప్రైవేట్గా పర్సనల్గా పిలుస్తాడు. అభిషేకించే దేవుడు ప్రైవేట్గా పర్సనల్గా అభిషేకిస్తాడు. నేర్పించే దేవుడు ప్రైవేట్గా పర్సనల్గా చేస్తాడు. అయితే ఆ రోజు నుండి రాజైనా ప్రవక్త అయినా యాజకుడైనా, రాజైనా ప్రవక్త అయినా యాజకుడైనా చేయాల్సిన ఒక పని ఉంటుంది. ఆ రోజు నుంచి ఒక కొత్త డ్యూటీ స్టార్ట్ అవుద్ది. ఏంటో తెలుసా డ్యూటీ? ఆ డ్యూటీ ఏంటంటే ఆ దినము నుండి మంచి పేరు సంపాదించుకోవాలి. జనములు వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండు అని బ్రతిలాడాలి, అలా తయారు చేయాలి. ఆ పని చేయడమే ఆ రోజు తనకు నియమించబడిన జాబ్ అనమాట. చూడండి ఒకసారి. ఆ క్షణం నుండి వెంటనే వెళ్ళాడు, దావీదు గొల్లియాతును కొట్టాడు, తర్వాత రాజు దగ్గర ఉద్యోగం సంపాదించాడు, తర్వాత రాజుగారు అల్లుడయ్యాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రాజుగాల ప్రజలు కోరుకునే రాజు అయితే కాలేదు ఆయన. ఆ తర్వాత రాజు తన మీద ఎలాంటి చెప్పలేని ద్వేషం పెట్టుకున్నాడు. దావీదు తరం పడుతూ ఇక అరణ్యాలు పట్టుకొని తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్న కాలంలో ఆయన దగ్గరికి, ఆయన గోత్రానికి, ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ 400 మంది అన్యాయం అయిపోయి, అప్పుల పాలైపోయి, ఇబ్బందులు పడే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈయనకే సమస్యలు ఉన్నాయంటే ఈయన దగ్గరికి ఇంకా సమస్యలు ఉన్న వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎంతమంది? 400 మంది వచ్చారు. ఈ 400 మంది ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా? మాకు ఎటు పోవాలని అర్థం కావట్లేదు. 3D అంటారు వాళ్ళని. ఓకే, మీకు 3 Dలు ఉంటాయి అక్కడ. డెట్స్, అప్పులు, డిస్కంటెంట్, తర్వాత ఇంకోటి ఏంది? డిస్ట్రస్ట్. సో అసహనంగా అప్పుల పాలైపోయి ఇబ్బందులు పడే ఒక 400 మంది వచ్చారు. ఈ 400 మంది నువ్వే మాకు శిరస్సుగా ఉండు, నువ్వే మాకు అధికారిగా ఉండు, నువ్వే మాకు రాజుగా ఉండు అని వచ్చారు. ఈ 400 మంది వీళ్ళని దావీదు ఏం చేశాడంటే 3D అని చెప్పాను కదా, వీళ్ళని 400 మంది యోధుల్ని తయారు చేశాడు. ఒక సైన్యంగా తయారు చేశాడు. గనులైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి యోధులుగా తయారు చేస్తారు. 34వ కీర్తనలో రాసి ఉంటుంది, ఇక శత్రువు తరుముతున్నాడు అనగా తను ఏ ఫిలిస్తీయుడు అనేటువంటి గొల్లియాతును చంపాడో ఆ ఫిలిస్తీయుల రాజు అయిన ఆకీషు రాజు చంపడానికి వెతుకుతుంటే, ఇంకో పక్కన సౌలు వెతుకుతుంటే, ఇటుపోయిన వీళ్ళు చంపేస్తారు, అటుపోతే వాళ్ళు చంపేస్తారు, ఎవరికి దొరికిన. అలాంటిది ఒక గుహలో కూర్చున్నారు. ఆ గుహలో కూర్చొని 34వ కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తన రాస్తూ, ఇదిగో నేను నిత్యము యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, ఆయన కీర్తి నా నోట ఎప్పుడూ ఉంటుంది అని చెప్తాడు. అయితే విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. అలాంటి నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండునని చెప్తూ ఆ 400 మంది ముందు కూర్చొని పాడుతున్నాడు. ఇదిగో నేను పాడుతూ ఉండడం వీళ్ళు చూస్తున్నారు, ఈ దీనులు చూస్తున్నారు. అయితే నా ముఖం చూసి, అనగా ఆల్రెడీ బాధల్లో ఉన్నాడు, ఇంకా బాధలు ఉన్న వాళ్ళ మధ్యలో కూర్చొని పాట పాడుతుంటే వీళ్ళందరూ దేవుని తట్టు తిరిగారట. దేవుని వాక్యం, రండి నేను మీకు యెహోవా యందు భయభక్తులు ఎలా ఉండాలో నేర్పిస్తాను అంటాడు.
అదే కీర్తనలో. తర్వాత యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అంటాడు. నేను మీకు చూపిస్తాను, నేర్పిస్తాను రండి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ 400 మంది తర్వాత ఇక యుద్ధం జరగడం, సౌలు చనిపోవడం అయిన తర్వాత 2 గోత్రాల వాళ్ళు దావీదును వెతుక్కుంటూ వచ్చారు. 2 గోత్రాల వాళ్ళు దావీదును వెతుక్కుంటూ వచ్చి ఏమన్నారంటే, నువ్వే మాకు రాజుగా ఉండని హెబ్రోన్లో దావీదుకు పట్టాభిషేకం చేశారు. ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. అంటే ఈ 2 గోత్రాలు తమ రాజ్యాన్ని, తమ అధికారాన్ని, తమ కిరీటాలు తీసి కింద పడేశారని అర్థం. నువ్వే మా రాజు అన్నారనమాట. ఎవరిని? దావీదుని. గమనించండి ఒకసారి. తరువాత 7.5 సంవత్సరాల తర్వాత మిగిలిన 10 గోత్రాల వాళ్ళు కూడా వచ్చి నువ్వే మాకు రాజుగా ఉండని సరెండర్ అయ్యారు. నువ్వే మాకు రాజుగా ఉండని సరెండర్ అయ్యారు. అర్థమైంది కానీ మాట్లాడే ముందు 400 మంది, ఆ తర్వాత 2 గోత్రాలు, తర్వాత మిగిలిన 10 గోత్రాలు, తర్వాత చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు కూడా సరెండర్ చేసేసాయి. ఫిలిస్తీన్లు, మిద్యానీయులు, వాళ్ళు వీళ్ళు యూఫ్రటీస్ నది దాకా, అనగా ఇప్పుడున్న ఇరాన్ నుంచి ఆ మధ్యలో ఉన్న దేశాలన్నీ ఇజ్రాయేల్ దేశంలో యెరూషలేములో ఉన్నటువంటి దావీదుకి తమ రాజ్యాలు సరెండర్ చేశాయి. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. యూఫ్రటీస్ నది నుండి మధ్యధరా సముద్రం దాకా అన్ని రాజ్యాలు తమ సరెండర్ చేసుకున్నాయి. దావీదు నువ్వే మాకు రాజుగా ఉండు అని. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకరు అభిషిక్తుడు అనగా మెస్సయ్య భూమి మీదకి రాజుగా వచ్చే టైంకి మనం ఎలా ఉంటామంటే, అయ్యా నువ్వే మాకు రాజుగా ఉండు, మాకు ఏ రాజు వద్దని మన కిరీటాలు తీసి కింద పడేస్తాం. ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును అని పాట పాడతాంగా. ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. అందరూ కూడా సరెండర్ చేసి మాకు ఎలా లీడ్ చేయాలో, ఎలాగా చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇదిగో మా రాజ్యాలు మీకు అప్పగిస్తున్నామని చెప్పి ఆయనకు అప్పగించేస్తారు. గమనించండి ఒకసారి. అలాంటిది విషయం ఏంటంటే, రాజుగా రావాల్సినటువంటి మెస్సయ్య భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడంటే, మామూలుగా రాజు ఎలా రావాలి? రాజు దేని మీద ఎక్కుతాడు? గుర్రం ఎక్కాలి. కానీ ఈయన గాడిద మీద ఉన్నారు. సో గాడిద మీద ఎందుకు ఉన్నాడు అనేది ప్రశ్న. గమనించండి ఒకసారి. రీసెంట్గా ఒక జూయిష్ అమ్మాయి, ఒక స్త్రీ, ఆమె మాట్లాడుతూ ఆమెను ఒక క్రైస్తవుడు అడిగాడు. ఒక జూయిష్ అమ్మాయిని ఒక క్రైస్తవుడు అడిగాడు. ఏమని అడిగాడంటే, ఎందుకని మీరు జీసస్ని మెస్సయ్యగా అంగీకరించరు అని అడిగాడు. అడిగితే ఆమె ఏమన్నది తెలుసా? చాలా మంచి మాటలు చెప్పింది. ఏం చెప్పిందంటే, మెస్సయ్య వస్తే ఈయన మెస్సయ్య అని మనం ఎవరికి చెప్పాల్సిన పని ఉండదు. మెస్సయ్య వస్తే ఈయన మెస్సయ్య అని మనం ఎవరికి చెప్పాల్సిన పని ఉండదు. లేదా ప్రతి బర్డ్, ప్రతి క్రీచర్ ఆయన మెస్సయ్య అని అంగీకరించేస్తాయట. ఈ భూమి మీద ఉన్న సమస్తము ఆయనను మెస్సయ్యగా ఆయన ఏ బర్డ్, ఏ క్రీచర్ వెళ్ళి నువ్వు మెస్సయ్యవేనా అని అడగదట. అలా ఉంటాడు ఆయన. సో జీసస్ ఇప్పటికీ ఆయన మెస్సయ్యగా ఒక తెగ మాత్రమే గుర్తిస్తుంది అన్నదామె. అది జూయిష్ పర్స్పెక్టివ్ ప్రకారం యూదులకి పార్షల్ బ్లైండ్నెస్ అంటాం దాన్ని. అనండి ఒకసారి అన్నమాట. బైబిల్ చెప్తుంది, కొద్దిగా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. పార్షల్ బ్లైండ్నెస్ అంటే కొంత మట్టుకు గురుడితనం అంటారు దాన్ని. అనండి ఒకసారి అన్నమాట. అంటే అర్థమైందంటే, ఈ రూమ్ అంతా కనపడుతుంది, ఒక్క మూల, ఒక డాట్ మాత్రం కనిపించదు. ఆ ఒక్క విషయం ఏంటో తెలుసా? జీసస్ ఈజ్ మెస్సయ్య. ఈ యేసే, ఆ క్రీస్తు అనే ఒక్క పాయింట్ తప్ప అన్నీ కనపడతాయి వాళ్ళకి. దీన్ని ఏమంటారు? నాట్ బ్లైండ్నెస్, పార్షల్ బ్లైండ్నెస్. పర్టికులర్గా ఆ ఒక్క పాయింటే కనపడదు. అది కనపడకపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుడే దాన్ని అలా పెట్టాడు. అర్థమవుతుంది కదా. సో దాని గురించి పెద్ద మనమేమి వాళ్ళకేదో నేర్పించాలని అటు చూడు అది చూడని మన వాళ్ళ కళ్ళు గట్టిగా తెరవాల్సిన అవసరం లేదు. ఆ కళ్ళకి సంబంధించిన పార్షల్ బ్లైండ్నెస్ పోవడం సంబంధించిన స్విచ్ ఎక్కడుంది తెలుసా? ఆ పార్షల్ బ్లైండ్నెస్ ఎప్పుడు పోద్దో తెలుసా? నువ్వు నేను క్రీస్తునకు కలిగిన సంపూర్ణత కలిగిన సమాన సంపూర్ణతలోకి వస్తాం కదా. మనం సంపూర్ణం అవ్వగానే వాళ్ళకి ఒక్క క్షణంలో కళ్ళు తెరుచుకుంటాయి. ఇది ప్రవచనం. రోమాపత్రిక 11వ అధ్యాయం 9వ అధ్యాయం రాసిన విషయాలు ఇవి. అర్థమవుతుందనే మాట్లాడేది. మనము యూదులతో అంటుకట్టబడ్డాము. యూదులకి పార్షల్ బ్లైండ్నెస్, ఇదిగో ఈయన మెస్సయ్య అనే దగ్గర అదొక్క విషయం తప్ప మిగతా అన్నీ కనపడతాయి. ఈ వాక్యం అంతా మనకంటే వాళ్ళకే బాగా తెలుసు. వాక్యం మనకి ఎక్కువ తెలుసా వాళ్ళకి ఎక్కువ తెలుసా? మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఇంకోటి,
ఇంకోటి, ఈ వాక్యం అనేది వాళ్ళకి స్వాస్థ్యంగా ఇవ్వబడింది అనండి ఒకసారి. స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసా? ఆస్తి. స్వాస్థ్యం అంటే ఊరికనే అలాగా గోడకు తగిలించుకునేది కాదు. దేవుడు పిల్లల్ని స్వాస్థ్యంగా ఇచ్చాడంటే దాన్ని ఏదో ఒకటి చేయాలి మనం, అనగా దాన్ని మల్టిప్లై చేయగలిగింది అని అర్థం. అనగా దాని ద్వారా మన ద్వారా అది మల్టిప్లై అయ్యి ఏమంటామంటే ప్రొక్లెయిమ్ చేయబడుతుంది, అనగా ప్రకటించబడుతుంది, విస్తరిస్తుంది అన్నమాట. విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. అలాంటి ఈ యొక్క వాక్యము వారికి స్వాస్థ్యంగా ఇవ్వబడింది. అంతేకాదు ఈవెన్ ద ఇంటర్ప్రిటేషన్, అనగా ఇదిగో దీని అర్థం ఇది అని చెప్పాలనుకోండి, దీని అర్థం ఇది అని చెప్పాలనే ఆ హక్కు కూడా, ద రైట్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కూడా వాళ్ళకే ఇవ్వబడింది. అంటే ఇది అని చెప్పాలంటే వాళ్ళే చెప్పాలి, మనం ఊహించుకొని చెప్పేది కాదు. వాళ్ళ స్వాస్థ్యాన్ని మనం వాడుకుంటున్నాం, గమనించాలి. వాళ్ళ స్వాస్థ్యాన్ని మనం వాడుకుంటున్నాం, వాళ్ళ స్వాస్థ్యాన్ని మనం ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాం. మన అవగాహన, మన అండర్స్టాండింగ్ వేరు, వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు. అందుకే యూదుల దృక్కోణంలో వాక్యం చూడాలి. సరే, ఇదంతా కూడా ఇంట్రడక్షన్, అసలు సబ్జెక్టులకు వచ్చేద్దాం. విషయం ఏంటంటే, ఆ రోజున యేసు ప్రభు వాక్యమై ఉన్నవాడు, దేవుని కుమారుడై ఉన్నవాడు ఈ భూమి మీదకి దిగి వస్తే, ఆయన శరీరధారి అయి భూమి మీదకి వస్తే, గమనించండి ఒకసారి, ఏ టైంలో ప్రజలందరూ హోసన్న అన్నారు, ఏ టైంలో ఆయనని రాజుగా గుర్తించారు, దావీదు కుమారుడా జయము అని ఎప్పుడన్నారు అంటే, ఆ దావీదు కుమారుడా జయము అని వాళ్ళు అనాలంటే 3 విషయాలు జరగాలి. 1, గాడిదను తీసుకురావాలి, కట్టబడిన గాడిదను విప్పాలి. 1, 2, ఆ విప్పబడినటువంటి గాడిదను ఆయన దగ్గరికి తీసుకొని రాగానే దాని మీద బట్టలు వేసినప్పుడు ఆయన దాని మీద కూర్చోగానే అప్పుడు జయం అంటాం. ఈ జయం అంటానికి ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు అందరూ మనం ఏమంటాం తెలుసా, సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీ వాక్, వాళ్ళు నడుస్తుంటే మొత్తం క్లీన్ చేయాలి, మొత్తం రోడ్ క్లియర్ చేయాలి. తర్వాత ఎప్పుడు చేయగొట్టాలి, ఎప్పుడు అన్నీ రెడీగా ప్రిపేర్ అయి ఉంటాయి, అంత ఒక ప్లాన్ ఉంటుంది. ఇక్కడ ఏ ప్లాన్ లేదు, ఎవరు చెప్పలేదు హోసన్నా అనండి, జయము అనండి అని చెప్పలేదు. వాళ్ళకి తెలియకుండా నేను లోపల నుంచి ఆయన రాజుగా, ఇప్పుడు ఇందాక ఏం చేస్తాం, ఇదిగో ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడని యెహోవా సెలవిస్తున్నాడు చెప్పగానే వాళ్ళందరూ అతి వేగిరముగా, చాలా ఫాస్ట్గా బట్టలన్నీ తీసి నేల మీద, ఆ మెట్ల మీద పరిచారట. ఆయన నడవడం కోసం ఆయన కింద పరిచారు. అంటే ఆయన నడిచేటప్పుడు మా బట్టల మీద నడవాలి. రాజైన వాడు, మెస్సయ్య అయిన వాడు, అనగా మెస్సయ్య రాజైన వాడు ఆ బట్టల మీద నడవడం అనేది కల్చరల్ యాక్ట్ అంటాం దాన్ని. వారికి సంబంధించిన సంప్రదాయాల్లో ఒక భాగం అది. అందుకని గమనించండి ఒకసారి, ఈ గాడిద గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ గాడిద విప్పబడుట అనేది జరిగిన తర్వాత ఆ గాడిద పిల్ల మీద ఆ యొక్క వస్త్రం వేసుకొని దాని మీద ఆయన ఎక్కి వస్తూ ఉన్నప్పుడు, ఈయన జకర్యా గ్రంథంలో జకర్యా 9లో రాసినటువంటి, ఇదిగో మా రాజు దీనుడై సాత్వికుడై గార్ధవం మీద, అనగా భారవాహకమైనటువంటి ఆ యొక్క గాడిద మీదను గాడిద పిల్ల మీదను వస్తున్నాడు అనే వాక్యం నెరవేర్చబడింది కదా అని చెప్పేసి హోసన్నా జయము, దావీదు కుమారుడా జయము అని ప్రకటించడం మొదలుపెట్టారు. సో ప్రజలందరూ ఫస్ట్ దేవుడు అభిషేకించాడు. దేవుడు అభిషేకించిన అభిషేకము ప్రజలు ఏం చేయాలి, ఇప్పుడు అంగీకరించాలి. థియోక్రసీ అండ్ డెమోక్రసీ. సో దేవుడు ఏకఛత్రాధిపత్యంతో నియంతృత్వంగా పరిపాలించాలనుకోవట్లేదు. బాగా గమనించండి ఒకసారి. దేవుని రాజ్యం అంటే థియోక్రసీ ప్లస్ డెమోక్రసీ, అనగా దేవుడు నియంతృత్వంగా పరిపాలించాలనుకుంటే చాలా చిన్న విషయం ఆయనకి. ఇప్పుడున్న ఈ ప్రజల్ని ఒక్క దెబ్బతో నాశనం చేసి కొత్త భూమి, కొత్త ఆకాశం సృష్టించడం ఎంతసేపు ఆయనకి? వెలుగు కమ్మని పలుక వెలుగైపోద్ది, ఒక జనము కలుగుని పలుక జనం రాదా? ఇదిగో నీలో నుండి ఒక గొప్ప పరిశుద్ధమైన నీతి కలిగిన అద్భుతమైన జనంగాన్ని సృష్టించుకోగలడు కదా దేవుడు. కానీ దేవునికి కావాల్సింది, దేవుని మూడ్, దేవుని మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఒక వస్తువు పాడింది అనుకోండి, ఏం చేస్తాం మనం? కొత్త దానికోసం ట్రై చేస్తాం. కానీ దేవుడు ఎట్లా తెలుసా? పడేయడు. ఎందుకంటే దానికి ఆయనకు, దీన్ని ఏమంటుంది తెలుసా? దేవుడు లోకం ఎంతో ప్రేమించాను అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆ ప్రేమించడం అనేది ఎమోషనల్ బాండింగ్ అంటాం దాన్ని, అనండి ఒకసారి. అంటే దేవుడు ఆ లోకము ఏదైతే తను సృష్టించుకున్నాడో దాంతో ఎమోషనల్లీ బాండ్ అయి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పాడైపోయినటువంటి పాపి అయిన నన్ను నశింపజేయడం చిన్న విషయం ఆయనకి.
నశింపజేయకుండా నన్ను ఏం చేయాలంటే ఆయన రిపేర్, రెస్టోర్, రెన్యూ, రిజరెక్ట్ చేయాలి. నన్ను రిపేర్ చేసుకోవడం ఇష్టం ఆయనకి. కొన్ని వస్తువులు వదులుకోం మనం, ఎంత పాతగైనా ఎంత బాగున్నా ఎంత ఇదైపోయినా అట్నే పెట్టుకుంటాం. ఎందుకంటే వీఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు దట్ పర్టికులర్ ఆ వస్తువుతో మనం అటాచ్ అయ్యి ఉన్నాం. దేవుడు కూడా మనతో అంత అటాచ్ అయ్యి ఉన్నాడు కనుకనే మనల్ని రిజరెక్ట్ చేయడానికి ఇష్టపడే దేవుడు. పడేసి కొత్తది తెచ్చుకోవడం ఆయనకి చాలా చిన్న పని. మనం కూడా అంతే, తొందరగా పడేసి కొత్తది కొనుక్కుంటామంట. పాడైపోయిందా తీసేయి, వద్దంతే. రిపేర్ చేసుకుందామని కానీ, రెస్టోర్ చేసుకుందామని కానీ, దాన్ని రెనోవేట్ చేద్దామని కానీ ఈ ఆలోచన కంటే ఎక్కువ కొత్తది కొనుక్కోవడం బెస్ట్ అనిపిస్తుంది. అంతెందుకు, ఇప్పుడున్న ఎనీ మెకానిజం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. వాళ్ళు చేసే పని ఏంటంటే రిపేర్ చేయడం వేస్ట్, పక్క పడేస్తాం. రిపేర్ చేయడం కంటే పార్ట్ని తీసి రీప్లేస్ చేయడం ఈజీ, కొత్తది వేయడం ఈజీ. సో మనుషులు ఈజీగా ఆలోచిస్తాం, కానీ దేవుడు అట్లా కాదు. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తా. ఐ వాంట్ యూ టు బీ రిజరెక్టెడ్, రెన్యూడ్. కొత్తగా మారితే నాకు చాలా ఇష్టం. ఇది దేవుని యొక్క మైండ్. గమనించండి ఒకసారి. అలాంటిది ఈ గాడిదని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ప్రశ్న. గాడిద, యూనో, హీబ్రూ భాషలో, హీబ్రూలో ఏమంటారో తెలుసా? కనుక్కోండి, మీకు తెలుసా అని అడిగి టైం వేస్ట్ చేస్తే చాలా కష్టం అవుతుంది, కానీ డైరెక్ట్ చెప్పేస్తాను. హీబ్రూ భాషలో గాడిదని ఖమోర్ అంటారు. అనండి ఒకసారి మాట. అది కా కాదు, హా కాదు. అంటే ఏంటి? హా, ఇక్కడి నుంచి రావాలి. ఖమోర్ అనండి ఒకసారి. ఖమోర్, కా కాదు, హా కాదు, గుర్తుపెట్టుకోవాలి. హీబ్రూ భాషలో 8వ అక్షరం ఖేత్ అనే ఒక అక్షరం ఉంటుంది. మనకి బైబిల్లో హేత్ అని రాసి ఉంటుంది. హేత్ కాదు, ఖేత్. ఓకే, ఖమోర్ అంటే గాడిద అని అర్థం. హీబ్రూలో ఉండే ప్రతి పదం ఒక అక్షరం, ఒక 3 అక్షరాల పదం నుంచి పుడుతుంది. ఖమోర్ అనే పదం పుట్టాలి అంటే ఖొమెర్ అనే పదం ఇంకోటి ఉంటుంది. ఈ ఖొమెర్ అనే మాటకి అర్థం ఏంటంటే మెటీరియల్ వరల్డ్ అని అర్థం. అనండి ఒకసారి. మెటీరియల్ వరల్డ్ అంటే ఏంటో తెలుసా? మనకు తెలియకుండానే దాంతో అటాచ్ అయి ఉంటాం మనం. నీకున్న ప్రతి విధమైన స్థిర చర ఆస్తులు ఉన్నాయి చూసారా, అవన్నీ మెటీరియల్. వెండి, బంగారం, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్సు, లేకపోతే కార్లు, ఇల్లు, వస్తువులు, అవి ఏమన్నా సరే వీటన్నిటిని ఏమంటారు తెలుసా? మెటీరియల్ అంటారు. అనండి ఒకసారి. ఆ మెటీరియల్ని హీబ్రూలో ఏమంటారు? ఖొమెర్ అంటాం. గాడిదని ఏమంటారు? ఖమోర్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి. ఖమోర్ అనండి ఒకసారి. ఖమోర్ అంటేనేమో గాడిద, ఖొమెర్ అంటేనేమో మెటీరియల్. అంటే గాడిద ఈజ్ నథింగ్ బట్, 2 స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, రెండిటి యొక్క స్పెల్లింగ్ సేమ్. పాయింట్ ఏంటంటే గాడిద ఈజ్ నథింగ్ బట్ మెటీరియల్ వరల్డ్ అని అర్థం. దట్ మెటీరియల్ వరల్డ్ అనేది ప్రభువు యొక్క యాజమాన్యం క్రింద ప్రభువు చిత్తం కోసం ప్రభువు యొక్క మహిమార్థమై పనిచేయాలి. అర్థమవుతుంది కదా? ప్రభువు యొక్క చిత్తం. గాడిద బేసికల్గా గాడిద తెలుగులో మనకు బైబిల్ ఏం రాసి ఉంటుందంటే ఎద్దు తన, నాకు అలాంటివన్నీ అడగండి ఫస్ట్గా. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాణి. కొంచెం అప్పుడప్పుడు బైబిల్ చదువుతుండండి, కొన్ని కంఠస్థం చేయండి. కొద్దిగా బైబిల్ చదవడం, వాక్యం వినడం కొన్ని కంఠస్థం చేస్తే నేను అన్నప్పుడు దాని తర్వాత యాడ్ అయిపోద్ది, మీరే చెప్పేస్తాను. ఏమనుంటుంది? ఎద్దు తన కామందును ఎరుగును. తన ఓనర్ ఎద్దుకు తెలుసు. మీరు ఎప్పుడన్నా ఊళ్ళలో ఎడ్ల బండి చూసారా? రాత్రిపూట ప్రయాణించే ఎడ్ల బండిని చూసారా? పొలానికి వెళ్ళి పని చేస్తారు కదా, పని చేసి వచ్చేటప్పుడు ఈ ఎడ్ల బండ్లు వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవడు ఉండడు దాని మీద. ఎవరు లీడ్ చేసిన అవసరం లేదు. ఆ ఎక్కి హాయిగా నిద్రపోతారు వాళ్ళు. పని చేసే వాళ్ళు ఏమో నిద్రపోతారు. ఈ ఎద్దులు చక్కగా ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోతాయి. అవి ఎవరు చెప్పక్కర్లేదు, ఇది మా ఇల్లా కాదా దానికి తెలుసు. అది దాని ఇల్లు దానికి తెలుసు, దాని ఓనర్ దానికి తెలుసు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి నెరుగును. సో సొంతవాడు ఎవరో దానికి తెలుసు, దాని ఓనర్ ఎవరో దానికి తెలుసు. అయితే గాడిద అంటే ఏం చెప్పాను నేను?
ఇప్పుడు గాడిద అంటే ఏంటో తెలుసా? ఆల్ యువర్ మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ మన గాడిద. మన గాడిద మన దేవుని, మన యజమానుని యొక్క మహిమార్థమై మన యజమానుని చిత్తము జరిగిస్తూ మన యజమానుని యొక్క తన మీద మోస్తూ నడవాలి. ఇదే బైబిల్లో మీకు గాడిద గురించి స్టార్ట్ అయ్యేటప్పుడు, గాడిద గురించి మొదలు పెట్టేటప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా? అడవి గాడిద అని స్టార్ట్ అవుద్ది. అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి. అడవి గాడిద అంటే ఏంటో తెలుసా? వైల్డ్ డాంకీ. ఈ వైల్డ్ డాంకీ అంటే దానికి ఓనర్కి దానికి ఏ సంబంధం ఉండదు. ఎవడి ఓనర్షిప్కి లోబడదు అది. బాగా వినండి ఒకసారి. మన లోపల మన మెటీరియల్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మెటీరియల్ ఉంది, దేవుడు మనకిచ్చిన మెటీరియల్ వరల్డ్ ఉంది. బాగా గమనించండి ఒకసారి. మేము కారు కొనుక్కున్నామండి, మేము ఇల్లు కొనుక్కున్నామండి, మేము మా ఇంట్లో ఒక టీవీ ఉందండి. ఓకే, వాటిని దేవుని కృపను బట్టి పొందుకుంటాం. దేవుడు మనకి స్తోమత ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు, కొనుక్కునే అవకాశం ఇచ్చాడు, కొనుక్కున్నాం, మంచిదే. కానీ గమనించండి ఒకసారి, మనం అవన్నీ కలిగి ఉండడం గురించి ఎలా చూడాలి అంటే, అవన్నీ మనం కలిగి ఉండడం దేవునికి ఇష్టమే, కానీ అవి దేవుని మహిమార్థమై, దేవుని చిత్తంలో, దేవుని యొక్క సంకల్పం చొప్పున దేవుని మహిమార్థమై నడవాలి. అలా కాకుండా మన లోపల ఉన్నటువంటి దుష్టత్వం కోసం అవి పనిచేస్తున్నాయి అనుకోండి. దుష్టత్వాన్ని ఎంకరేజ్ చేస్తుంది. దుష్టత్వం ప్రతి మానవంలో ఉంటుంది. ఓకే, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేను. సో ప్రతి మానవంలో దుష్టత్వం అనేది ఒకటి ఉంటుంది. ఈవిల్ అంటాం దాన్ని. ప్రతి ఒక్కరం ఈవిల్ ఇంపల్స్, ఒక ఇంపల్సివ్ ఫోర్స్ అనేది లోపల ఉంది. ఈ ఇంపల్సివ్ ఫోర్స్ని ఫీడ్ చేసేదిగా ఆ గాడిద ఉందనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? కట్టబడిన గాడిద అంటారు. అనండి ఒకసారి. గాడిద కట్టబడి ఉంది అంటే దేనికి కట్టబడి ఉందంటే, దేనికి బంధించబడి ఉందంటే, దాని ఓనర్ ఎవరు ఇప్పుడు అంటే ప్రభువు కాదు, ఈవిల్ దాని ఓనర్. ఓకే, నాకు పెద్దది అదేదో కావాలి అని ఆశపడుతున్నాను. మీకు తెలుసా, పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలు కావాలని ఉంటుంది. కానీ మీకు తెలుసా, 10 ఆజ్ఞల్లో లాస్ట్ ఆజ్ఞ ఏంటో తెలుసా? కవర్చస్నెస్ అంటే ఏంటో తెలుసా? ఆశించుట. ఆశించుట అనేది పెద్ద డేంజరస్ పార్ట్. అక్కడి నుంచే స్టార్ట్ అయితే అన్నీ. వాళ్ళకున్నది నాకు కావాలి, వీళ్ళకున్నది నాకు కావాలి, అలాంటిది కావాలి. నీకు తెలుసా, నీకు తెలియకుండా దేవుని ఆజ్ఞలు బ్రేక్ చేస్తూ పాపం కూడగట్టుకుంటున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ పతనం. అది మత్సరం హేట్రెడ్కి ఇంకెక్కడికో తీసుకెళ్ళి నిన్ను ఈడ్చుకుపోద్ది. అది దురాశ ఈడ్చుకుపోతుంది. గర్భం ధరించి పాపానికి అనేది అదే. పాపం అంటే ఆజ్ఞాతిక్రమం. ఆ యొక్క పాపం ఎక్కడి నుంచి పుట్టిందంటే మనలో ఉన్న ఈవిల్ పాపానికి అంటది. మన లోపల ఉన్న ఈవిల్ గర్భం ధరించి, అది తెలుగులో మనకి దురాశ గర్భం ధరించి పాపం కంటుంది అనుంది. అయితే గమనించండి ఒకసారి. అయితే మన గాడిదకి ఓనర్ ఎవరు అని అడిగితే, అది గనక వేరే ఇంకేదో దురాశనో లేకపోతే మనలో ఉన్న ఈవిల్ ఇంపల్స్నో అది దానికోసం అది పనిచేస్తుందంటే అది కట్టబడిన గాడిద. గమనించండి ఒకసారి. మెస్సీగా గుర్తించే ఫస్ట్ ఏరియా ఎక్కడంటే గాడిద విప్పబడుతుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మెటీరియల్ ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం వాడబడే రోజు రాబోతుంది. కొంచెం గట్టిగా అనండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద ఉన్న ప్రపంచం అంతా, ఇందాక నేను చెప్పాను కదా, దావీదు నువ్వే మాకు రాజుగా ఉండని ఎలా వెళ్ళారో, అలాగే ఇశ్రాయేలు మీరే మాకు రాజుగా ఉండండి, మీరే మమ్మల్ని కప్పండి, మీ టెక్నాలజీ మాకు ఇవ్వండి, మీ 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 తెలివి మాకు ఇవ్వండి, మీ యొక్క సోర్సెస్ మాకు ఇవ్వండి అని చెప్పి ప్రపంచం అంతా ఆశ్రయించే రోజు ఉంది. అటువైపుగా అడుగులు పడుతున్నాయి, టెన్షన్ ఏం లేదు. అర్థమైంది కదా? ప్రభు రాకడ కోసం మనం సిద్ధపడుతున్నాం. అండ్ అన్నీ వాటి పనులు అవి చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, చూడండి ఒకసారి. ఈ గాడిద అడవి గాడిద అని స్టార్ట్ అవుతుంది బైబిల్లో. 16వ అధ్యాయం ఆదికాండంలో అతడు అడవి గాడిద వంటి వాడు అని రాసుంటుంది. ఎవరి గురించి రాస్తుందన్నమాట చెప్పాలి? ఏమో పాస్టర్ గారు, మాకు తెలియదండి. ఆదికాండం 16వ అధ్యాయంలో ఎవరి గురించి? ఇష్మాయేలు గురించి రాసుందన్నమాట. ఇష్మాయేలు అతడు అడవి గాడిద వంటివాడు. తర్వాత ఏం రాసుంటుంది? అతని చెయ్యి అందరికీ విరోధంగా ఉంటుంది. అందరు ఇటు వెళ్తుంటే అడొక్కడు అటు వెళ్తుంటాడు.
అబ్రహాం యొక్క శారీరక పుత్రుడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు అబ్రహాంని సెలెక్ట్ చేసుకున్నాడు. గమనించండి ఒకసారి, అబ్రహాంని సెలెక్ట్ చేసుకున్నాడంటే అబ్రహామ యు ఆర్ సెలెక్టెడ్, బట్ నీ లోపల ఇష్మాయిల్ అని ఒకడు ఉన్నాడు, వాడు బయటికి వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? నీ లోపల ఇష్మాయిల్ అని ఒకడు బయటికి వెళ్ళిపోవాలి. ఇస్సాకు వలనైనది నీ సంతానం. అంటే నేను కోరుకుంది అబ్రహామే, ఆ అబ్రహాంలో ఉన్న ఇస్సాకు నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. సరే, ఇస్సాకు నువ్వు బాగున్నావు, కానీ నీ లోపల ఏశావని ఇంకొకటి ఉన్నాడు, వాడు భ్రష్టుడు, వ్యభిచారి. ఈడు కూడా బయటికి వెళ్ళిపోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. ఈ వెళ్ళిపోయే వ్యక్తుల గురించి, క్యారెక్టర్స్ గురించి నేను మాట్లాడలేదు. ఇవన్నీ మనలో ఉన్న నేచరే. అదంతా కూడా ఎక్కడో ఎవరితో స్టోరీ కాదు, అదంతా కూడా. గమనించండి ఒకసారి, నీలో ఉన్న వీడు వెళ్ళిపోతే యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ ద చూజన్ వన్. నీ లోపల ఉన్న వీడు వెళ్ళిపోతే నువ్వు చూజన్ వన్. నీ లోపల ఉండకూడని, ఇదిగో మీరు ఫలించినట్లు, మీరు బహుగా ఫలించినట్లు, మీలో ఫలింపని ప్రతిదీగా పెరికివేయబడరు, తెంప అవతల పడేస్తారు. సో అలాగా పెరిగివే. ఇదిగో ఇస్మాయిల్, వీడు నీరుతో ఉన్నంతసేపు నువ్వు ఫలించలేవు, కాబట్టి పక్కకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇదిగో ఏశావు, వీడు బయటికి వెళ్ళిపోవాలి, వీడు ఉండకూడదు మీ లోపల. తర్వాత యాకోబు, ఇశ్రాయేలును నేను ఎన్నిక చేస్తాను, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. ఆ ఇశ్రాయేలులో సకల వంశాలు అంటుకట్టబడి దీవించబడాలి. ఆ అంటుకట్టబడే స్పాట్ యేసుప్రభు. ఓకే, ఆ అంటుకట్టబడే స్పాట్ని యేసుప్రభు అంటాం. నీ సంతానమునందు సకల వంశములు, సకల నేషన్స్ అన్నీ కూడా అంటుకట్టబడి దీవించబడును అంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ క్రమంలో ఈ అడవిగాడిద తత్వం అంటాం. అంటే అడవిగాడిద తత్వం అంటే ఏంటో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాం. చదవండి ఒకసారి యోబు గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడు యోబుని అడిగిన అనేకమైన ప్రశ్నల్లో దేవుడు ఒక ప్రశ్నల కేటలాగ్ పట్టుకొని వచ్చాడు యోబు దగ్గరికి. జ్ఞానం లేని మాటలతో ఆలోచన జరిపేస్తున్నావు, నువ్వెవరు, వీడెవడు అని అడుగుతూ, యోబు అని చెప్పి నేను ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పని ఆయన అడిగిన ప్రశ్నలన్నీ కూడా క్రియేషన్ గురించి అడిగాడు. యోబును, దీన్ని నువ్వు మారుస్తావా, ఇది నువ్వు ముట్టుకుంటావా, దీన్ని ఏమైనా చేయగలవాను, నీ చేతనవుద్దా, అనవసరంగా ఎక్స్ట్రా ఎందుకు మాట్లాడుతున్నావు, ఏమి తెలియదు కానీ చాలా మాట్లాడేస్తాం. ఏమి సబ్జెక్ట్ కాదు కదా అసలు. ఈ భూమి మీద మనం మాట్లాడాలి, దేవుని సన్నిధిలో అందరం కూడా మౌనం వహించవలసిన వారమే అని రాసుంటుంది. అలాంటిది జ్ఞానం లేని మాటల చేత దేవుని ఆలోచన నిరర్ధకం చేశారట యోబు. ఆ యోబుతో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ అందులో టాపిక్లో ఒకటి అడవిగాడిద. చదవండి ఒకసారి 39వ అధ్యాయం 5వ వచనం. అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు. అంటే అడవిగాడిద అనేది స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. తర్వాత దానికి మనం ఏం స్వేచ్ఛ ఎక్కర్లేదు, అదే స్వేచ్ఛ తీసుకొని ఉంటుంది. తర్వాత అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు. అడవిగాడిద కట్లు ఉంటాయా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ కంటిన్యూ. నేను అరణ్యమును దానికి ఇల్లుగాను. దేవుడట అరణ్యానికి దేవుడు దానికి ఇల్లుగా ఇచ్చేసాడట. తర్వాత ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగా నియమించాను. పట్టణపు కోలాహలమును తిరస్కరించును. అంటే పట్టణంలో అందరూ, ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ యూదుల రాజా దావీదు కుమారుడా జయం అంటే ఆ గాడిద ఏమంటుంది? అడవి గాడిద అయితే పారిపోద్ది. పట్టణపు కోలాహలమును అదేం చేస్తట? రిజెక్ట్ చేస్తుందట, పారిపోద్దట. ఇవన్నీ మాకొద్దు, మాకు ఇంతమంది ఉంటే మాకు నచ్చదు, వెళ్ళిపోతాం. విషయం ఏంటంటే ఆ పట్టణపు కోలాహలమును తృణీకరిస్తుంది ఈ అడవిగాడిద. అడవిగాడిద ఏం చేస్తుందంటే అడవిలో ఉంటుంది, మనుషులతో ఉండదు, అది యజమానుడు ఉండడు దానికి. తర్వాత చదవండి ఒకసారి. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు. దాన్ని దోలడం కోసం దాని మీద కూర్చొని ఇటు తిరుగు అటు తిరిగి అని దానికి ఏమైనా డైరెక్ట్ చేద్దామని ట్రై చేస్తే అది వినదు, అది ఎవరి మాట వినదు. నేను ఎవ్వరికి లోబడను, నేను ఏ సమాజం నాకొద్దు, ఏ సహవాసం నాకు అక్కర్లేదు, నేను ఒక్కడనే ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతా. అడవిగాడిద స్వభావం అంటే అదే. అర్థమవుతుంది మాట్లాడేది. మానవుడు సంఘజీవి, అడవిగాడిద అరణ్యజీవి. అడవిగాడిద ఏ నడుపు వాడి మాట వినదది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అడవిగాడిద అనేది మెటీరియల్. ఈ మెటీరియల్ దాని ఇష్టం వచ్చినట్టు అది వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఏ కంట్రోల్ ఉండదు, దానికి ఓనర్షిప్ లేదు, లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అబ్షలోము అని ఒక ఆయన ఉన్నాడు, దావీదు యొక్క కుమారు. ఈ అబ్షలోము రాజు యొక్క గాడిద. ఈ గాడిద ఏం చేసింది తెలుసా? ఈ గాడిద గొప్పతనం ఏందో తెలుసా? అబ్షలోము పోతూ ఉంటే, బాగా వినాలి ఒకసారి, గాడిద అంటే ఏం చెప్పాను నేను? గాడిద అంటే ఏంటి? మెటీరియల్.
వాట్ ఎవర్ యూ హ్యావ్, స్థిర చర ఆస్తులు నీకు కలిగినవన్నీ నీ గాడిద నిన్ను మోసుకెళ్తున్నాయి. విషయం ఏంటంటే ఆ గాడిద ఈవిల్ వైపు వెళ్తున్నాయా, ఈవిల్ యాజమాన్యం క్రింద ఉన్నాయా, నీలోని పరిశుద్ధాత్మ యాజమాన్యం క్రింద ఉన్నాయా అన్నదే ప్రశ్న. ఇక్కడ గమనించండి ఒకసారి. విషయం ఏంటంటే నేను దేవునితో సరిగా ఉంటే నేను రైడ్ చేసే గాడిద నా చేతిలో ఉంటుంది. నేను నా దేవునితో సరిగా ఉంటే, దేవునికి నాకున్న రిలేషన్ కరెక్ట్గా ఉంటే, నాకు నా గాడిదకున్న రిలేషన్ కరెక్ట్గా ఉంటుంది. అర్థమవుతుందనే మాట్లాడేది. ఎప్పుడైతే ఈ అబ్షలోం అనేవాడు పోతూ ఉంటే ఏమందంటే తెలుసా, ఈయనకి హెయిర్ ఎక్కువ ఉంటుంది, ఈయన జడలట ఆ చెట్ల ఊడలు ఉంటాయి కదా, ఆ ఊడలకి చిక్కున్నాయట. చిక్కుకుంటే ఆయన పైకి వేలాడుతున్నాడు, ఆయన గాల్లో గాడిద మీద నుంచి ఆ పైకి వేలాడుతుంటే గాడిద వెళ్ళిపోయిందట. నా యజమానుడు ఒకడు ఉన్నాడు, నా మీద ఉన్నాడా లేదా, ఆడి మాట ఇందామా లేదా, వాడు బతికున్నాడా చచ్చిపోయాడా వస్తున్నాడా లేదా, ఏం పట్టదు దానికి, వెళ్ళిపోద్ది అంతే. అలా ఎందుకు వెళ్ళిపోయింది అంటానికి దానికి కారణం దానికి ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే ఈ గాడిద నా కంట్రోల్లో ఉందా లేదా అనేది పాయింట్. బాగా గమనించండి ఒకసారి. నీవు అంటే నీ లోపలున్న ఈవిల్ కాదు, నీ లోపలున్న క్రీస్తు ఆత్మ యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువుగా భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. ఆయన రాజుల రాజుగా. ఈసారి మీకు తెలుసా, అప్పుడు వచ్చిన ప్రభువు, ఇందాక నేను యూదురాల గురించి మాట్లాడాను, మెస్సయ్యని గుర్తించి మెస్సయ్యని ఎవ్వరు క్వశ్చన్ చేయలేనంత అలా ఉంటాడని చెప్పాను కదా. అప్పుడు మెస్సయ్య గర్దబాబు మీద సాత్వికుడై వచ్చాడనే సంగతి వాళ్ళు గ్రహించలేరు. తర్వాత విషయం ఏంటంటే ప్రకటన గ్రంథంలో రాస్తుంది ఆయన ఈసారి గుర్రం మీద వస్తాడని రాస్తుంది. ఈసారి వచ్చేటప్పుడు గుర్రము యుద్ధానికి, గుర్రం విజయానికి, గుర్రము ఆ యొక్క ఆధిపత్యానికి, అధికారానికి గుర్తు. అదే గాడిద అనేది బానిసత్వానికి, సేవకు గుర్తు, ఒక సేవకునికి గుర్తు. అనగా సేవ చాకరీ అంటాం చూసా, గాడిద చాకరీ అంటాం. గాడిద నమ్మదగింది, గాడిద చాలా ఏమంటాం, అది గట్టిగా కేకలు వేయదు, చాలా ఏమంటామంటే సాత్వికం కలిగింది. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే అలాంటి మెటీరియల్ మన చేతికి దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మన పరిశుద్ధాత్మను బట్టి నడిపించడం వేరు, మనలో ఉన్న ఈవిల్ని బట్టి నడిపించడం వేరు. ఈ అడవి గాడిద స్వభావం నుండి ఇంకొక స్వభావానికి మనం మార్చబడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను త్వరగా ముగిస్తాను. విషయం ఏంటంటే ఈ గాడిద చాలా విషయాలు దీంట్లో మనకు జ్ఞాపకం చేసే విషయాలు, మనకు జ్ఞాపకం చేయబడే విషయాలు. బిలాము గాడిద ఇంకొకటి ఉంది, బిలామును లీడ్ చేసిన గాడిద ఉంది. ఆ గాడిదకి దేవుడు, ఆ గాడిద బిలామును హట్ చేసింది. అది ఓకే, బిలామును మోసుకెళ్తుంటే దేవుని దూత బిలాముకి ఎదురుగా అడ్డం నిలబడితే, కత్తి దూసి నిలబడితే అలా ముందుకెళ్ళిపోతే ఈ బిలాము చచ్చిపోయేవాడు. అలాంటి దుష్టుడైన బిలాముకి ఎంత నమ్మకంగా ఉందో చూడండి ఒకసారి. ఆ గాడిద అది అటు ఇటు తిప్పుకుంటా, అంటే రాంగ్ ఈ చెప్పని తోవలు తీసుకెళ్ళిందట బిలామును కాపాడడం కోసం అది వెళ్ళిపోతుంటే ఇంకా ఆఖరికి ఆ తీసుకెళ్లే క్రమంలో బిలాము కొంచెం హర్ట్ అయ్యాడు. దెబ్బ తాకింది బిలాముకి, గాడిద వల్ల దెబ్బ తాకింది. దెబ్బ తాకగానే బిలాము గాడిదను ఏం చేశాడట, గాడిదను కొట్టాడట. గాడిదను బిలాము కొడితే గాడిదకి మానవ స్వరం వచ్చిందట. అది అడుగుతుందట, నన్ను ఎందుకు కొట్టావు అని అడుగుతుందట. బిలామును ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? బాగా వినండి ఒకసారి. దేవుని స్వరం, దేవుని మాట వినకపోతే గాడిద కూడా మాట్లాడుతుంది. గాడిద కూడా మనల్ని ఎదిరించి మాట్లాడుతుంది. అంటే మన మెటీరియల్ మనల్ని ప్రశ్నిస్తుంది అని అర్థం. గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ గాడిద ఎలా మారాలి అంటే, నంబర్ 1, కట్లు విప్పబడాలి. అనండి ఒకసారి అన్నమాట. కట్లు విప్పబడుట. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజుగా రావడం కోసం ఈ భూమి మీద ఉన్న గాడిద. అంటే ఇంకో మాట చెప్తాను. ఈరోజు నన్ను పాస్టర్ గారు అని పిలుస్తారు. దేవుని సేవకుడు, దైవజనుడు, లేకపోతే పాస్టర్ గారు అంటారు, లేకపోతే అయ్యగారు అని పిలుస్తారు. అయ్యగారు అని ఫోన్ చేస్తారు. మీకు తెలుసా? ఇది కాకుండా ఒకవేళ ఈ గాడిద కనుక యేసు ప్రభును మోయకపోతే,
ఈ గాడిద కనుక యేసుప్రభు మోయకపోతే ఆ గారు ఏమి ఉండదు, వాడు వీడే ఉంటుంది. అర్థమైంది నేను మాట్లాడేది? గొప్ప గొప్ప ధనవంతులు, ఘనమైన వారు, ఆధిపత్యంలో ఉన్న వారిని కూడా వాడు వీడని పిలుస్తారు మాట్లాడేటప్పుడు. అర్థమైందా నేను మాట్లాడేది? అర్థమైంది కదా? పెద్ద సినిమా యాక్టర్ని తీసుకోండి, మోస్ట్ ఫేమస్, చాలామంది ఫాలోవర్స్ కలిగిన యాక్టర్ అయినా సరే ఏమంటారు? వాడే, వాడు వీడే అనేది. అర్థమవుతుందని మాట్లాడు. చాలా ధనవంతుడిని తీసుకోండి ఒకసారి, వాడే. ఒక గొప్ప స్థాయిలో ఉన్న మినిస్టర్, లేకపోతే ఆ స్థాయి ప్రైమ్ మినిస్టర్ కానీ ఏమంటారు? ఏకవచనమే, వాడే. ఎదురుగా వేరు, మామూలుగా మాట్లాడుకుంటే. అదే ఒక దైవ సేవకుని అనగా ప్రభువును తన భుజాల మీద మోస్తున్నటువంటి గాడిదలాగా మోసేవాణ్ణి, ఆ గాడిదని ఏమంటారు తెలుసా? గారు అని పిలుస్తారు. గాడిద గారు అని పిలుస్తారు, అయ్యగారు అని పిలుస్తారు. బాగా వినండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, నేను ప్రభు యొక్క మెటీరియల్, దేవుడు నాకు మెటీరియల్ ఇచ్చాడు. నేను దేవుని యాజమాన్యం క్రిందికి వచ్చి ఆయన నడిపింపు క్రింద ఉండి ఆయనని మోస్తున్నంతసేపు నా మీద బట్టలు ఉంటాయి, హానర్ చేస్తూ బట్టలు కప్పబడి ఉంటాయి. రాజును కూర్చోబెట్టే బట్టలు నా మీద కప్పి ఉంటాయి. నేను నడుస్తుంటే నా కాళ్ళ క్రింద మనుషుల బట్టలు, ఆ బట్టలు కప్పడం అనేది, బట్టలు వేయడం అనేది హానర్, సరెండర్ అని అర్థం. నీ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటున్నామని అర్థం. ఆ బట్టలు అనేవి నిన్ను రాజుగా అంగీకరిస్తున్నాం, నీ ఆధిపత్యానికి మమ్మల్ని మేము ఒప్పుకుంటున్నామని అర్థం. ఈ ఆధిపత్యం, అధికారం, ఇదిగో ప్రజలందరూ నన్ను అయ్యగారు లేకపోతే నన్ను పాస్టర్ గారు అనడానికి కారణం ఏంటంటే, నన్నేదో గొప్ప చేయడానికి కాదు, నా మీద ఉన్న ప్రభువును గణపరచడానికి నాకు కొంచెం అందులో అంతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ భూమి మీద మనం సంపాదించుకునేది ఒకటే ఒక విషయం. ఏంటో తెలుసా? అది రెస్పెక్ట్. అనండి ఒకసారి, కొంచెం అనండి గట్టిగా. రెస్పెక్ట్ సంపాదించి చూడండి ఒకసారి. మనం సంపాదించేది అదొకటే ఈ భూమి మీద. భర్త మీద భార్యకి రెస్పెక్ట్ ఉండాలి, భార్య మీద భర్తకి రెస్పెక్ట్ ఉండాలి, పిల్లల మీద తల్లిదండ్రులకి రెస్పెక్ట్. కొంతమందికి రెస్పెక్ట్ ఇస్తాం, కొంతమందికి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వం? వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. అలాగే సహోదరులు కావచ్చు, తర్వాత తోటివారు కావచ్చు, ఎవరైనా సరే మనం పనిచేసే చోట మీరు కరెక్ట్గా ఉన్న వాళ్ళని రెస్పెక్ట్తోనే మాట్లాడతాం. రెస్పెక్ట్ అనేది పీక మీద కత్తి పెడితే రాదు, మనం మారితే వస్తుంది. అనండి ఒకసారి అన్నమాట. ఆ రెస్పెక్ట్ అనేది గాడిదకి ఎప్పుడు దొరుకుతుందంటే, అది దేవుని యాజమాన్యం క్రిందికి వచ్చినప్పుడు, దేవుని యొక్క నడిపింపు క్రిందికి వచ్చినప్పుడు. నంబర్ 1, విప్పబడాలి, కట్లు విప్పబడాలి. కట్లు విప్పబడటం అంటే, నన్ను నడిపించేది నాలోని దురాశన, నన్ను నడిపించేది నాలోని ఈవిల, నన్ను నడిపించేది నా యాజమాన్యం అనగా నన్ను ఎవరు కమాండ్ చేస్తున్నారు, ఎవరి మాటను బట్టి నేను వెళ్ళిపోతున్నాను. యూనో, యెహోవా యందు భయభక్తులు అని రాసి ఉంటుంది బైబిల్లో. సామెతల గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు అని ఉంటుంది. భయభక్తులు కలిగి ఉండుట అనే దాన్ని డిఫైన్ చేస్తూ, చెడుతనమును అసహించుకొనుట, చెడుతనమును అసహించుకోవడమే అని చెప్పి దాని కింద లిస్ట్ రాసి ఉంటుంది. జస్ట్ చదివేసి మనం ముగించుకుందాం. కట్లు విప్పబడుట అంటే ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం చూడండి ఒకసారి, 8వ అధ్యాయం 13వ వచనం చదివి 6వ అధ్యాయంకి వద్దాం ఒకసారి. సామెతలు 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే, చెడుతనమును అసహించుకొనుటయే, గర్వము అహంకారము అహంకారము దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఓకే, ఈ చెడుతనము అనే ఈ గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యం. వీటిని మీరు అసహించుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు. తర్వాత 6వ అధ్యాయం, ఆలోచన చెప్పుటయు, 6వ అధ్యాయం చేయము ఒకసారి. 6వ అధ్యాయం 16వ వచనం. ఎస్, థ్యాంక్ యూ. యెహోవాకు దేవుడు అసహించుకునే విషయాలు అని రాస్తుంది. 6-7 విషయాలు ఉన్నాయి. అనండి ఒకసారి అన్నమాట. 6-7 అనండి ఒకసారి. ఓకే, 6+1 అనమాట.
6 7 అంటే 6+1 అని అర్థం. 6 7 13 కాదు, 6+7 కాదు, 6 7 అంటే 6+1 అని అర్థం. ఓకే, పాయింట్ ఏంటంటే చూడండి ఒకసారి, 6 7 గలవు. తర్వాత ఆయనకు హేయములు, ఇవి అసహ్యములు హేయములు 2 పదాలు అనమాట. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. దుర్యోచనలు యోచించు హృదయమును. ఒక గుండె, హార్ట్ ఉంటుంది, అది మన అవయవం, ఈ భూమి మీద ఉన్న మన అవయవము. దుర్యోచనలు యోచించు హృదయము అమ్మ మారదా ఇది? కీడు చేయుటకు దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు పరిగెత్తే పాదములను. ఓకే, ఒక హృదయం అనే ఒక అవయవం ఉంది. ఆ అవయవం ఏం చేస్తుంటే యోచనలు, ఆలోచనలు, దుష్టమైనటువంటి దుర్యోచన, ఏం తప్పు చేద్దామా, ఎలా తప్పు చేద్దామా, ఎవరిని ద్వేషిద్దామా, సో దేవునికి విరోధమైనటువంటి, దేవుని వాక్యానుసారంగా అనేటువంటి విషయాల్ని ఆలోచించే హృదయము. రెండోది కీడు చేయడానికి పరిగెత్తే పాదములు, తొందరపడి పరిగెత్తాం కదా. నెక్స్ట్ 3 లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అనగా అబద్ధ సాక్షి అంటే కొండేలంటాం చూసారా, గాసిప్స్, లషోన్హరా అంటారు హీబ్రూ భాషలో, ఈవిల్ టంగ్ అంటారు దాన్ని. ఈవిల్ స్పీచ్ ఆర్ ఈవిల్ టంగ్. మన స్పీచ్ మనకి రెస్పెక్ట్ ఇస్తుంది, మన మాటలు మనకి రెస్పెక్ట్ ఇస్తాయి. ఒకరి మాటల్ని బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దని నిర్ణయించుకుంటా. సో ఈవిల్ స్పీచ్. మూడోది 4 అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టి, ఇద్దరి మధ్యలో ఇక్కడ చెప్పి జగడం పుట్టించేవాడు. నెక్స్ట్, నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము. కదమా 6 అయిపోయా, ఎడిపోయా మరి అన్ని. అవేవనగా 6 7 అన్నాం కదా, 7 రాలేదు. మళ్ళీ ఫస్ట్ కానీ చదువు. అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులు దుర్యోచనలు యోచించు హృదయం కీడు చేయుటకు పరిగెత్తే పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించువాడు. ఇవన్నీ హేయములు అసహ్యములు. అందులో 6 అసహ్యాలు 7 హేయములు. 6+1 అనమాట. సో 7టికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, 6టికి ఒక క్యారెక్టర్ అనమాట. అందుకని 6+1 అని చెప్పబడింది. సరే, పాయింట్ ఏంటంటే ఇవి అసహించుకోవడమే చెడుతనాన్ని, దేవుడు దేన్ని అసహించుకుంటున్నాడో దాన్ని అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో వీటిని తృప్తిపరుస్తూ మన మెటీరియల్ ఏవైతే మనకు పనిచేస్తున్నాయో అవి అడవి గాడిదలు లాంటివి, లేదా కట్టబడిన గాడిదలు అని అర్థం. మొదటిది అడవి గాడిద, రెండవది కట్టబడిన గాడిద. అడవి గాడిదలాగా ఏ అధికారానికి, ఏ మాటకి లోపడకుండా తిరిగే ఇష్టానుసారమైనటువంటి స్వేచ్ఛానుసారమైనటువంటి గాడిద ఒకటైతే, రెండవది కట్టబడిన గాడిద. ఏదో ఒక కీడు చేయడం కోసం పరిగెత్తే పాదాలు కావచ్చు, దుర్యోచనలు యోచించే హృదయం కావచ్చు, దాన్ని లీడ్ చేసే గాడిద అనమాట. పాయింట్ ఏంటంటే ఆ యొక్క ఈవిల్ చేత కట్టబడి ఉంది. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. దేవుడు అంటాడు బంధకములు కట్లు ఏవైతే ఉన్నాయో అవి విడిపించి స్వతంత్రులుగా చేసేవాడు. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిందని రాసుంటుంది. 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది అంటే అర్థం ఏంటంటే అక్కడ రాసి ఉంటుంది డిస్ట్రెస్సింగ్ స్పిరిట్ అని రాసి ఉంటుంది, కృంగదీసే ఆత్మ అని రాసి ఉంటుంది. అన్నాడు ఒకసారి అన్నమాట. అంటే ప్రతిరోజు ఆమె నడుము వంగిపోతే ఏం చేస్తుంది? ఆమె తన చూపు ఎక్కడ ఉంటుంది? కేవలం భూమి మీదే ఉంటుంది. భూ సంబంధ విషయాలే చూస్తుంది, భూమి మీద ఉన్న అంశాలే చూస్తుంది. పైన విషయాలు చూడడం రాదు ఆమెకి, పైకి ఎత్తలేదు. కారణం ఏంటంటే తన్ను బట్టిన ఆత్మ కృంగదీస్తూ భూ సంబంధమైన విషయాన్ని ఆలోచించేటట్టు చేస్తుంది. పైన విషయాలు ఆలోచించడానికి టైం లేదు. వీఆర్ ఆక్యుపైడ్ ఆర్ వీఆర్ బిజీ విత్ ఆల్ ఎర్త్లీ లేకపోతే ఈవిల్ థింగ్స్ చేత నింపబడి ఉంటాం. మన సమస్యల చేత నింపబడిన వాడు ఎవడైనా, బంధకాల్లో ఉన్నవాడు ఎవడైనా దేవుని సేవ చేయగలరా? అర్థమైంది కానీ మాట. బంధకాల్లో ఉన్నవాడు ఎవరైనా దేవుని సేవ చేయగలరా? దేవుని ఆరాధించగలమా? తృప్తిగా ఆరాధించలేం కదా. ఆలోచించండి ఒకసారి. సో పాపము చేత బంధించబడిన వాడు పాపే అయి ఉంటాడు. వీడు దేవుని ఎలా ఆరాధించగలడు? ఆరాధించలేడు కదా. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే ఈ బంధకాల చేత కట్టబడి ఉన్నవారు విడిపించబడినప్పుడు అది ప్రభువుకు కావలను అనండి ఒకసారి అన్నమాట. నీ జీవితాల్లో ఎక్కడన్నా అడవి గాడిద స్వభావం, స్వేచ్ఛానుసారమైన దేవుని మాటకి లోబడిన ఏరియాస్ ఉంటే
ఈ రోజున ప్రభు దగ్గర తీసుకురావాలి. ఎందుకంటే ఆ గాడిద ప్రభువుకి కావాలి. 2, కట్టబడి ఉండి బంధించబడి ఈవిల్ చేత మిగతా విషయాల చేత బంధించబడి ఉంటే దాన్ని విప్పి ఆయన దగ్గర తీసుకురావాలి. తర్వాత ఆ గాడిదను కూర్చోబెట్టి ఆ గాడిద మీద ఆయన కూర్చోడు డైరెక్ట్గా. గాడిద మీద డైరెక్ట్గా కూర్చోడు ఆయన. ఏం చేయాలి? గాడిద మీద వస్త్రాలు వేయాలి. ఆయన ఆధిపత్యానికి, ఆయన అధికారానికి, ఆయన సార్వభౌమత్వానికి అంగీకరించాను అని చెప్పడమే నా వస్త్రం తీసి దాని మీద వేయడం. ఆయన సార్వభౌమత్వాన్ని అంగీకరించడమే నా వస్త్రం అక్కడ పెట్టడం. సో దేవునికి మహిమ కలుగునుగాక. అందరం లేచి నిలబడదాం ఒకసారి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 3 విషయాలను బట్టి అడవి గాడిద స్వభావం, కట్టబడి ఉన్నటువంటి గాడిద ఆ పరిస్థితి, అలాగే దేవుని యొక్క సార్వభౌమత్వం అధికారానికి లోబడే పైన వస్త్రములు వేయబడే గాడిదగా మారినప్పుడే ఆయన మన మీద ఎక్కినప్పుడు మనము ప్రభువు మహిమను ఈ భూమి మీద తీసుకెళ్తున్నాం. ఇక్కడ 3 విషయాలు చెప్తాను చూడండి ఒకసారి. గాడిద ఒక్కటే ఉంటే ప్రయోజనం లేదు, వస్త్రాల వల్ల ప్రయోజనం లేదు, ప్రభు ఒక్కడి వల్ల కూడా ప్రయోజనం లేదు. ఎందుకు ఆ మాట అన్నానంటే, ప్రభువు మహిమను మోసుకెళ్ళే ఒక గాడిద కావాలి. ఆ గాడిద వస్త్రములు దాని మీద కప్పబడి ఉండాలి. అదే ప్రభు యొక్క మహిమను మోసుకెళ్తుంది. ఈ 3 ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్ విషయాలు. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని నేను ప్రభువు కావాలి అనండి ఒకసారి మాట. నాకు దేవుడిచ్చిన విషయాలన్నీ ప్రభువు కావాలి. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం ప్రభువుకు కావాలి. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు ప్రభువుకు కావాలి. దేవుడు నాకు ఇచ్చిన స్థిర చర ఆస్తులు ప్రభువుకు కావాలి. ప్రభు మహిమార్థమే అవన్నీ కావాలి. దేవుని కోసం నేను ఉండాలి. దేవుని మహిమను మోసుకెళ్ళే గాడిదగా నేను నా జీవితం మారాలి. దేవా స్తోత్రునైనా ఈ విషయంలో ఒక్క తీర్మానం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా మీకు వందనాలు. ఒక్కసారి నోరు తెరిచి మీరే ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవా మీకు వందనాలు, స్తోత్రాలైన రోజు మీరు మాట్లాడిన ప్రతి మాట మా వ్యక్తిగత జీవితాల్లో ఆశీర్వాదకరంగా మార్చండి. మీరే మా మధ్యలో మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తము సమకూర్చి జరిగించి మీరే నడిపించమని వేడుకుంటూ ఏకీపించిన వారందరినీ దీవించి ఆశించి స్తుతించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.